నమస్కారం. రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరి జాతక ఫలితాలు అలాగే పరిహారాలు ఏ విధంగా ఉన్నాయో వివరించేందుకు మనతో పాటు ఉన్నారు పంచాంగకర్త శ్రీ రవిశంకర శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. గురువు గారు, మీకు కూడా ముందుగా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాజ్ టీవీ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు కూడా ఈ యొక్క సంవత్సరం మీ మనసులో అనుకున్నటువంటి ప్రతి కోరిక నెరవేరాలని చెప్పి ఆ భగవంతుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీతో కలిగి ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. గురువుగారు, పరాభవ నామ సంవత్సర అనేసి వచ్చింది ఈ సంవత్సరం మనకి పేరు. ఈ పరాభవం అంటే ఏంటండి? దీని మీనింగ్ ఏంటి? నిజంగానే ఈ సంవత్సరం ఏమైనా ఉందంటారా నెగటివ్గా? మనం గమనించినట్లయితే మనకు ఉండేటువంటి కాలమానాల ప్రకారంగా వచ్చేటికి గమనించినట్లయితే అంటే బృహస్పత్యమానం ప్రకారంగానే మనకు 60 సంవత్సరాల పేర్లు అనేది నిర్ణయించడం జరిగింది. వాటిలో పరాభవనవ సంవత్సరం అనేది ఒకటి. పరాభవనవ సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా పేరులోనే పరాభవము అనేటువంటి ఒక పేరు వెనకాలనే అందరికీ వచ్చేటప్పటికి ఒక ఆలోచన అనేది కలుగుతుంది. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఆ పేరు తగిన విధంగానే కొన్ని నవనాయక ఫలితాలు మనం గమనించినట్లయితే అదే విధంగా ఉండే విధంగా కూడా ఉంటుంది. మనకు ఈ యొక్క సంవత్సరాధిపతి గురువు పరాభవనవ సంవత్సరం మనకు చైత్రశుద్ధ పాడ్యమి ఏ రోజు వస్తున్నది అంటే గురువారం. ఆ యొక్క వారాధిపతి అయినటువంటి గురువు ఈ యొక్క సంవత్సరానికి అధిపతి. కానీ గురువు ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలోనే ఉండట్లేదు. అంటే జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశిలో ప్రవేశించి తదుపరి అక్టోబర్ 31వ తారీఖున సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో 2024 కన్నా ముందు ఉన్నటువంటి గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలోనే ఉంటూ ఉంటాడు. కాకపోతే రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు అంటే 2024లో మొదలైనటువంటి ఇక గురువు అతిచారం తదుపరి 8 సంవత్సరాల పాటు అంటే 2032 సంవత్సరం 2వ తారీఖు వరకు అంటే 2032 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క గురువు అతిచారం అనేది ఉంటుంది. ఇది 2వ సంవత్సరం. ఈ యొక్క సంవత్సరంలో మనం గమనించినట్లయితే గురువు ప్రథమంగా కర్కాటకంలో ప్రవేశించి తదుపరి సంవత్సరాంతము సింహంలో ఉంటూ తదుపరి తిరిపి వక్రగతిన కర్కాటకంలోకి రాబోతున్నాడు. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే మన నవనాయకుళ్ళు ముందుగా వచ్చేటప్పటికి రాజు గురువయ్యాడు, మంత్రి కుజుడయ్యాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి సేనాధిపతి ఈ యొక్క సంవత్సరం చంద్రుడుగాను, సస్యాధిపతి శుక్రుడుగాను, ధాన్యాధిపతి బుధుడుగాను అయ్యాడు. అదేవిధంగా అర్ఘ్యాధిపతి చంద్రుడుగాను, మేఘాధిపతి చంద్రుడుగాను, రసాధిపతి రవిగాను అయ్యాడు. మరియు అదేవిధంగా నీరసాధిపతి గురువయ్యాడు. ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే ఈ యొక్క యుద్ధ భయాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం చూసినట్లయితే ఇది 2026 ఏప్రిల్లో జరిగినటువంటి కాలసర్పదోషం ఏదైతే ఉందో ఆ కాలసర్పదోషానికి ఒకవైపు అన్ని గ్రహాలు ఉండిపోయాయి. ఇక గ్రహాలన్నీ ఈ కాలసర్పదోషాన్ని దాటి ఇటువైపు రావడానికి ఎంత సమయం పడుతుంది అంటే ఇంచుమించుగా ఇది అక్టోబర్ నవంబర్కే అవుతుంది. కానీ అక్టోబర్ నవంబర్ సమయానికి ఏమవుతుంది అంటే గురువు తన యొక్క స్థానం సింహరాశిలో ఉన్నాడు. అంటే అదొక సరైనటువంటి స్థితి కాదు. గురువు యొక్క స్థితి సరిగా లేదు ఈ యొక్క సంవత్సరం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తర్వాత మళ్ళీ తిరిగి వక్రగతిన గురువు మంచి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. అంటే ఈ యొక్క సంవత్సరంలో ఉద్యోగాల పరంగాను, వ్యాపార పరంగాను, ధనపరంగాను కొంచెం కష్టకాలంగా ఉండే విధంగా ఉంటుంది. జూన్ తర్వాత బంగారం అనేది విపరీతమైన రేటు పెరగటం మరియు అదేవిధంగా వెండి కూడా విపరీతమైన రేటు రావటం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం మనం కరెక్ట్గా చెప్పినట్లయితే ఈ యొక్క ఏప్రిల్లో మరియు అదేవిధంగా మార్చిలో జరిగినటువంటి స్థితి అంటే 2026లో ఎప్పుడైతే కాలసర్పదోషం పంచగ్రహ కూటమి ఎప్పుడైతే జరిగిందో ఆ యొక్క సమయంలో ఈ యొక్క గ్రహస్థితి రీత్యా పంచగ్రహ కూటమి జరిగినటువంటి స్థితి కూడా వచ్చినప్పుడు కుంభంలో జరిగింది. కుంభంలో కలిసినటువంటి ఒక గ్రహాలు కూడా కరెక్ట్గా చెప్పాలి అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ ద ఏషియాలో జరిగిందన్నమాట. అదేవిధంగా ఈ పంచగ్రహ కూటమి కూడా వెస్ట్ సైడ్లోనే జరిగింది. ఇదే మన యొక్క సూర్య సిద్ధాంతం యొక్క గొప్పతనం. అదేవిధంగా వరాహమిహిరుడు చెప్పిన విధంగా కూడా రేపు రాబోతున్నటువంటి ఏప్రిల్ 19వ తారీఖున కుజుడు సిరి యొక్క కలయిక కూడా ఈ యొక్క ప్రపంచానికి అరిష్టంగా మారుతుంది. దాని తర్వాత గురువు కుజుడు యొక్క కలయిక కూడా ఎక్కడైతే జరుగుతున్నదో నవంబర్ 15 1 నుంచి 2 డిగ్రీల యొక్క దగ్గరికి రావడం జరుగుతుంది అన్నమాట. వీటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ యొక్క ప్రపంచం మీద అంటే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క యుద్ధకాంక్ష అనేది పెరగటం అదేవిధంగా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాలలో ఈ యొక్క ప్రపంచాన్ని ఎక్కువగా అతలాకుతలం అవ్వటం అనేది జరుగుతుంది.
అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం అనేది ఇంకా తారాస్థాయికి మారటానికి కారకంగా ఉంటుంది. ఇక యుద్ధం అనేది తొందరగా ముగిసేటువంటి యుద్ధంగా ఉండదు, అంటే లాంగ్ టర్మ్ యుద్ధంగా ఎక్కువ సంవత్సరాలు జరిగే విధంగా కూడా ఉంటుంది. మరి ఇక యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అంటే 2032కి ఈ యొక్క యుద్ధాలు, ఈ యొక్క ప్రశాంతత అనేది మళ్ళీ తిరిగి నెలకొల్పటం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరంలో మనం గమనించినట్లయితే బంగారం తిరిగి మళ్ళీ ఉచ్చస్థాయికి జూన్ నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉచ్చస్థాయికి వెళ్తుంది. అదేవిధంగా వెండి కూడా మళ్ళీ ఉచ్చస్థాయికి వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ చివరికి కిందకి రావడం జరుగుతుంది, అంటే కరెక్షన్ జరుగుతుంది అన్నమాట. మళ్ళీ డిసెంబర్ నుంచి మళ్ళీ బంగారం అనేది, వెండి అనేది మళ్ళీ పెరగడం జరుగుతుంది, అంటే అప్ అండ్ డౌన్ మూమెంట్లో ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్పెక్యులేషన్స్ ఈ సంవత్సరం కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ సంవత్సరం అప్ అండ్ డౌన్ మూమెంట్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారు కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. భారతదేశానికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క గురువు కుజుడు నవంబర్లో కలుస్తున్నాడో, కుజుడు కూడా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మంత్రి, ఇందాక చెప్పిన విధంగానే మంత్రి ఎప్పుడైతే నీచత్వ స్థితిలోకి వెళ్తాడో, మరియు అదేవిధంగా కుజ స్తంభన జరుగుతున్నది అన్నమాట. ఈ ఆ సమయంలో ఏం జరగబోతున్నది అంటే, ముఖ్యంగా వచ్చేటప్పటికి గురువు కుజుడు ఎప్పుడైతే దగ్గరికి వస్తారో, ఎవరైతే అగ్నితో పని చేసేటువంటి వారు, అంటే అగ్నితో పని చేసేటువంటి వారు, వంట చేసేటువంటి వారు, మరియు అదేవిధంగా మిగతా పనులు చేసేటువంటి వారు బాధింపబడటం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ప్రజలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆహార బాధలు, పారిశుద్ధ్యం లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉండదు. పరాభవం అనేది పరాభవంగానే ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇటువంటి సమయాల్లో ఏం చేయాలంటే, ఉన్నటువంటి డబ్బును జాగ్రత్త పరుచుకోవటం, అనవసరమైనటువంటి వృధా ఖర్చును తగ్గించుకోవటం, ఉన్నటువంటి డబ్బుని వడ్డీలో అని చెప్పి ఎక్కడో ఏదో ఇస్తారని చెప్పేటువంటి విషయాలకు దూరంగా ఉండటం, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి 2 రూపాయలు పెడితే 10 రూపాయలు అవుతాయి అని చెప్పినటువంటి ఆలోచనలకు దూరంగా ఉండటం అనేది మంచిది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం మోసాలు, దొంగతనాలు, కొత్త పుంతలను దొక్కడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క అన్య స్త్రీ, అన్య పురుషుడితో సంపర్కాలు చేసుకోవటం, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో ఉండేటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ప్రజలందరూ కూడా మనం చూస్తున్నటువంటి ప్రతిరోజు ఈ వైవాహిక జీవితంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు చూస్తూ ఉన్నాం. ఇలాంటివి ఎక్కువ కాకుండా ప్రజలు భగవంతుడి వైపు ప్రయాణం చేస్తే మంచిది. గురుగారు, మేషరాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవి ఏ విధంగా ఉన్నాయి? అలాగే మెరుగైన ఫలితాల కోసం వారు చేయాల్సిన పరిహారాలు ఏంటి? తప్పకుండా. ఈ యొక్క మేషరాశి వారు అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, మరియు అదేవిధంగా భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గురువు చతుర్థంలో ఉచ్చ స్థానంలోకి వెళ్ళాడు. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించగలుగుతాయి. ఈ సంవత్సరంలో తల్లితో సత్సంబంధాలు మెరుగుపడతాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడడానికి కూడా సానుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో నూతన గృహ కొనుగోలు చేయాలనుకున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఏలినాటి శని ప్రభావరీత్యా వయోవృద్ధులు, చిన్నపిల్లలు కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం ఆచిచూసి వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు యోగకారకుడు. రాహువు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఉద్యోగపరంగా కొంచెం సానుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా పని ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ పని ఒత్తిడి లాభదాయకంగా మారడానికి కారకంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో సంతాన ప్రాప్తి కలగడానికి కారకంగా ఉంటుంది. రాశి వారికి ముఖ్యంగా అక్టోబర్ తర్వాత గురువు ఎప్పుడైతే పంచమంలోకి ప్రయాణం చేస్తున్నాడో పిల్లలకి వారు ఉన్నత స్థాయిలోకి ఎదగటానికి, మరియు అదేవిధంగా పిల్లల సత్సంతాన ప్రాప్తి కలగటానికి అనుకూలంగా ఉంటుంది. పుత్ర ప్రాప్తి కలగటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకి ముఖ్యంగా వచ్చేటప్పటికి వివాహాది ప్రయత్నాల్లో అనుకూలంగా ఉండటానికి ఎక్కువ సంవత్సరం సానుకూలపడగలుగుతుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రొఫెషనల్స్ ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే
ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారో విద్యార్థులు వారు విద్యలో రాణించగలుగుతారు. అదేవిధంగా ఐఐటి, జేఈ, ప్రిలిమ్స్ లాంటి ముఖ్యమైనటువంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా ప్రథమార్థంలో జూన్ తర్వాత బాగా రాణించగలుగుతారు. ద్వితీయార్థంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ముఖ్యంగా ద్వితీయార్థంలో కుజస్తంభన జరుగుతున్నది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ద్వితీయార్థంలో జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. పంచమంలో మరియు అదేవిధంగా చతుర్థంలో కుజుడు ఎప్పుడైతే స్తంభన జరుగుతున్నదో ఆ యొక్క సమయంలో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. ఇవి యొక్క రాశివారు స్పెక్యులేషన్స్లో కూడా కొంచెం రాణించగలుగుతారు. కానీ స్పెక్యులేషన్స్కి కొంచెం దూరంగా ఉంటేనే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా జూన్ తర్వాత లాభించగలుగుతాయి. ధైర్యంతో చేసేటువంటి పనుల్లో విజయాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు సినిమా ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం లాభదాయకంగా 365 రోజుల్లో ఎక్కువ కాలం వీరికి చేతి నిండా పని దొరకడం అనేది ఒక మంచి ఇదిగానే చెప్పచ్చు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా నూతనంగా చేపట్టబోయే బిజినెస్ వెంచర్స్ విషయంలో వేరే వారితో కలిసి జాయింట్ వెంచర్స్గా కాకుండా సొంతంగా చేయడానికి ఎక్కువగా ప్రయత్నించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. రాజకీయ నాయకులకి ప్రథమార్థంలో ఎక్కువగా సానుకూలతను, ద్వితీయార్థంలో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా మనం చూడవచ్చు ఈ యొక్క సంవత్సరం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, ఏలినాటి శని ప్రభావ రీత్యా శనివారంలో శనిహోరా సమయంలో ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు శనికి తైలాభిషేకం చేయటం, అదేవిధంగా నల్లటి కంబళ దానం చేయటం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇనుము ఎక్కడైతే దేవాలయం నిర్మాణం జరుగుతుందో ఆ దేవాలయానికి ఇంట్లో ఉన్నటువంటి తుక్కు ఇనుము కానీ ఇనుముని దానం చేసినా సరే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరం వీరు పొందగలుగుతారు. గురువుగారు, అలాగే వృషభ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? వారి జాతక ఫలితాలు ఏంటి? వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? అలాగే వ్యాపార విషయంలో వీరికి ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారు అంటే ముఖ్యంగా కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర మొదటి 1, 2 పాదాలు కూడా చెప్పచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను, రాజపూజ్యం 5 గాను, అవమానం 4 గాను ఉంది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం కొంచెం తగ్గింది. దాని ముఖ్య కారణం గురువు తృతీయంలోకి సంచారం చేయబోతున్నాడు. తృతీయంలో సంచారం చేయబోతున్నటువంటి గురువు ప్రథమార్థంలో ఉచ్చస్థానంలో ఉంటాడు. అంటే ధనం తగ్గినప్పటికీ కూడా ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా నిబద్ధతతో పనిచేయగలుగుతారు. ఖర్చు విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. అధికమైనటువంటి ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని యోగకారకుడు. కానీ రాహు యొక్క స్థితిరీత్యా ఉద్యోగపరంగా ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది ఈ సంవత్సరం. ఆ విషయాన్ని గమనించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా మార్పు చేర్పుల విషయంలో ఆలోచించాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి సానుకూలమైనటువంటి ఫలితాలు డిసెంబర్ చివరి వరకు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురు సంచారం అక్టోబర్ 31వ తారీఖున మొదలవుతుంది. అది చతుర్థంలోకి వెళ్తుంది. చతుర్థంలోకి గురు సంచారం నూతన గృహ ప్రాప్తిని పొందగలుగుతారు. అదేవిధంగా తల్లిగారి ఆరోగ్యంలో అనుకూలత, అదేవిధంగా సత్సంబంధాల విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి సొంత గృహ ప్రాప్తి పొందడానికి ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్ దశలో, డిసెంబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా డిసెంబర్ చివరి నాటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. దానికి కారణం రాహు యొక్క మార్పుగానే మనం చెప్పచ్చు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు. భాగ్యస్థానంలోకి మారినప్పుడు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రమోషన్స్, రావాల్సినటువంటి సినిమా వాళ్ళకి రావాల్సినటువంటి ఆఫర్లు కానీ దగ్గర దాకా వచ్చి దూరంగా జరగడానికి కారకంగా ఉంటుంది. ఏ విధంగా ఇది దూరంగా జరిగిందో అర్థం కానటువంటి ఒక వ్యవహారంగా ఎవరు మీడియేషన్ చేశారో అన్నటువంటి అర్థం కానటువంటి కొన్ని వ్యవహారాలు అనేవి తలకు మించినటువంటి భారంగా మారతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క అనుకూలత ప్రథమార్థంలో తగ్గడం అనేది ఒక మైనస్ పాయింట్గా చెప్పచ్చు. అయినప్పటికీ విద్యార్థులు రాణించగలుగుతారు. విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొంచెం తక్కువగా రాణించినప్పటికీ కూడా ద్వితీయార్థంలో విద్యార్థులు రాణించగలుగుతారు.
వయోవృద్ధులు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. గురుబలం తగ్గుతున్నది కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు, మరియు అదేవిధంగా మానసికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి ద్వితీయార్థంలో సానుకూలత, ప్రథమార్థంలో ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ద్వితీయార్థంలో ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రథమార్థంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం సానుకూలంగా ఉంటుంది జూన్ వరకు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. వడ్డీ వ్యాపారస్తులు వడ్డీలు ఇచ్చినటువంటి డబ్బులు రాలేక అది వస్తాయో రానో అనేటువంటి ఒక మీమాంసలో ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఏర్పడే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం. అక్టోబర్ మొదట్లో ఎప్పుడైతే కుజుడు నీచత్వ స్థితిలో ప్రయాణం చేసినప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలోనూ, కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే కుజస్తంభన ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలనే ఒకంత ఇవ్వగలుగుతున్నది. ఎందుకంటే కుజుడు తృతీయంలో పొలిటీషియన్స్కి, రాజకీయ నాయకులకి, అదేవిధంగా వచ్చేటప్పటికీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలకు కూడా అనుకూలించబోతున్నాడు, ఒకంత అనుకూలించబోతున్నాడు. అది కూడా అక్టోబర్లోనే ఎక్కువగా అనుకూలిస్తున్నాడు. నవంబర్, డిసెంబర్లో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాడు ఎక్కువ కుజస్తంభన సమయంలో. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూసినట్లయితే, ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత కోసం ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, మరియు అదేవిధంగా కుజస్తంభన సమయంలో అక్టోబర్ తర్వాత హనుమాన్ చాలీసా పఠించడం, మరియు అదేవిధంగా రాహు యొక్క అనుకూలత కోసం దుర్గాదేవిని స్తుతించడం, కుంకుమార్చన చేసుకోవడం, కుంకుమను ధరించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురుగారు, మిథున రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? ఈ మిథున రాశి వారికి వివాహం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి? మిథున రాశి వారికి అంటే ముఖ్యంగా మృగశిర 3, 4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇక మిథున రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను, రాజ్యభూజం 1 గాను, అవమానం 7 గాను ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించట్లేదే కలిసి వచ్చేటువంటి ఒక అదృష్టం ఏంటంటే, గురువు జన్మరాశిలో నుంచి ధనస్థానంలోకి రాబోతున్నాడు, ఉచ్చస్థానంలోకి రాబోతున్నాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలించగలుగుతుంది. అదేవిధంగా వడ్డీ రొటేషన్స్ అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవము, గుర్తింపు ఒకంత పొందగలుగుతారు. ఈ సంవత్సరం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో వివాహం జరగటం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. జూన్ నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అనుకూలంగాను, అక్టోబర్ 31వ తారీఖు తర్వాత పోయినటువంటి కొంచెం వ్యతిరేకంగాను, జరుగుతున్నటువంటి వ్యతిరేకాన్ని అర్థం చేసుకొని ధైర్యాన్ని తెచ్చుకునేటువంటి ఒక శక్తిని కూడా ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా కొంచెం అనుకూలంగాను, కొంచెం వ్యతిరేకంగానూ ఉంటుంది. ఏ సమయంలో ఉన్నతాధికారులు మీ మీద అరుస్తారో, ఏ సమయంలో మన మీద ఉన్నతాధికారులు పిచ్చుకుంటారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. వారి యొక్క షార్ట్ టెంపర్కి మీరు బలవుతున్నారా, ఉద్యోగం మారితే మంచిదా అనేటువంటి కొన్ని ఆలోచనలు అనేవి మధ్యలో ఎప్పుడు కలుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీ రాశిలో ఉండేటువంటి వారి రాజ్యస్థానంలో ఉన్నటువంటి శని అంత సానుకూలంగా లేడు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు యోగకారకుడు కాడు. ఈ యొక్క సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖున రాహు యొక్క స్థితి అష్టమంలోకి మారుతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ ఈ సంవత్సరం అంత సానుకూలంగా ఉండదు. ఎందుకంటే శని బాత్, రాహు బాత్ అని చెప్పి కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాన్నే రాహు అష్టమంలో ఇవ్వగలుగుతాడు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోవాలి ఎక్కువ సంవత్సరం. అదేవిధంగా ఖర్చు విషయంలో కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ప్రథమార్థంలో జూన్ నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు మంచి అవకాశాలు, సినిమా ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఎక్కువ కాలం పని దొరకడం అనేది జరుగుతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వీరు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గురువు సింహరాశిలో అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. మరియు కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి కలిసి వచ్చేటువంటి ఒక అంశం ఏంటంటే, ఆ డిసెంబర్ తర్వాత మళ్ళీ గురువు ధనస్థానంలోకి వచ్చినప్పుడు, అంటే డిసెంబర్ చివరి నుండి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే అనుకూలంగాను,
సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. మిథున రాశి వారికి కుజస్తంభన ద్వితీయార్థంలో ఎప్పుడైతే జరుగుతుందో అది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజస్తంభన సింహరాశిలో సంచరించేటువంటి సమయంలో అది పొలిటీషియన్స్కి, రాజకీయ నాయకులకి మరియు అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కుజుడు ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా రాజ్యాన్ని చేజిక్కించుకునేటువంటి ఒక శక్తిని కూడా ఇవ్వగలుగుతాడు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో మరియు అదేవిధంగా పెట్రోల్ డీలర్స్కి అనుకూలతని ఇవ్వగలుగుతుంది. కాంట్రాక్టర్స్కి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. భూమి కొనాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ యొక్క సంవత్సరంలో ద్వితీయార్థంలో సంపూర్ణం జరగడానికి కారకంగా ఉంటుంది. నూతన గృహ కొనుగోలు కూడా ఈ యొక్క సంవత్సరం గాడిలో పడడానికి కారకంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, గత సంవత్సరంలో ఎదుర్కొన్నటువంటి ఛిద్రాలు ఏవైతే కష్టాలు ఉన్నాయో ఈ సంవత్సరంలో ముందుకు జరిగినటువంటి పనులు, గత సంవత్సరంలో ముందుకు జరిగినటువంటి పనులు, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆటంకాల నుంచి విముక్తి పొందగలుగుతారు. కొంచెం అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి జరగటం, కుటుంబ వృద్ధికి రావటం, కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగటం అనేది మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని కష్టసాధ్యమైనటువంటి సమయాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా అనుకూలత కోసం ముఖ్యంగా ఈ సంవత్సరం ఏం చేయాలి అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, శనివారం పూట దేవాలయ దర్శనం చేసుకోవాలి. శనివార సమయంలో ఏదైనా నల్లటి కంబలి కానీ లేకపోతే ఇనుమును కానీ దేవాలయానికి కానుకగా ఇవ్వటం. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు డిసెంబర్ తర్వాత రాహు ఎప్పుడైతే అష్టమంలోకి ప్రయాణం చేస్తున్నాడో ఆ సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయంలో రాహుకి ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గా అమ్మవారిని పూజించి అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను ప్రతినిత్యం ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు డిసెంబర్ 5వ తారీఖు నుంచి పొందగలుగుతారు. గురువుగారు, కర్కాటక రాశి వారికి వివాహం, సంతానం అలాగే గృహయోగం విషయంలో ఏ విధంగా ఉండబోతోంది ఈ పరాభవనామ సంవత్సరంలో? అలాగే మెరుగైన ఫలితాల కోసం వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి? తప్పకుండా కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి పునర్వసు 4వ పాదం, అదేవిధంగా పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే మనకు వచ్చేటప్పటికి కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 2 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 4 గాను, అవమానం అనేది 7 గాను ఉంది. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా మనం గమనించినట్లు ఆదాయం 2గా ఉంది, వ్యయం 11గానే ఉంది. దానికి గల కారణం ఏంటంటే జన్మరాశిలోకి ప్రయాణించక ముందు గురువు 1000 స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంచెం కలిసి వచ్చేటువంటి ఒక అంశం ఏమిటి అంటే జన్మరాశులకు గురు సంచారం చేసినప్పుడు వివాహాది శుభకార్యాలు జరగటం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, సంతాన ప్రాప్తి కలగటం, స్త్రీలకి ముఖ్యంగా వచ్చేటప్పటికి సంతాన ప్రాప్తితో పాటు కుటుంబ అభివృద్ధి చెందటం అనేది కూడా ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు జన్మరాశిలో సంచారం చేసేటువంటి గురువు ఇటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. తదుపరి అక్టోబర్ 31వ తారీఖున ఎప్పుడైతే సింహరాశులకు గురు సంచారం జరుగుతుందో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలత, అదేవిధంగా రాజకీయంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రిలేషన్షిప్స్ విషయంలోనూ, వైవాహిక జీవితంలోనూ, ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. డిసెంబర్ నాటికి జన్మరాశిలోకి కేతుగ్రహ సంచారం, అదేవిధంగా వచ్చినప్పుడు సప్తమంలోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. ఆ యొక్క సమయానికి గురువు కూడా మంచి స్థానంలో ఉండటం వల్ల ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా దైవభక్తి అనేది విపరీతంగా పెరగటం, అదేవిధంగా వచ్చేటప్పటికి స్త్రీలకి మరి అదేవిధంగా పురుషులకి అత్తమామల నుండి అనుకోని ఇబ్బందులు ఎదురవటం అనేది జరుగుతుంది. వైవాహిక జీవితానికి, ఫ్యామిలీ లైఫ్కి మరియు అదేవిధంగా కుటుంబంతో గడపడానికి ఇచ్చేటువంటి సమయాన్ని ఎక్కువగా పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఈ యొక్క సంవత్సరం. వృత్తిపరంగా, వ్యాపారపరంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా ఉండేటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉండటం, ఆశించిన విధంగా గతంలో ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు తిరిగి రాలేనటువంటి ఒక పరిస్థితి అనేది గోచరిస్తూ ఉంది. అక్టోబర్ తర్వాత ఇప్పుడైతే ఈ యొక్క రాశిలోనే జన్మరాశిలోనే కుజుడు నీచత్వం పొంది కుజస్తంభన అనేది
మనకు 2027 ఏప్రిల్ వరకు జరుగుతూనే ఉంది. ఆ కుజస్తంభన సమయంలో కర్కాటక రాశి వారికి అధికమైనటువంటి కష్టాలు కారకంగా ఉంటుంది. ముఖ్యంగా అధికమైనటువంటి కోపం, ఫ్రస్ట్రేషన్, అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాలు కూడా తలకు మించినటువంటి భారంగా మారుతాయి. మీరు అనని మాటని అన్నానని చెప్పేసి ప్రొజెక్ట్ చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఎక్కడో లేనటువంటి ఒక తలకాయ నిప్పులు తీసుకొచ్చి మెడక చుట్టేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారందరి నుంచి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఈ యొక్క సంవత్సరం. మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో, భూమిలో డబ్బులు ఇన్వెస్ట్ చేసేటటువంటి సమయంలో ఆ యొక్క పత్రాలని 1-2 సార్లు పరిశీలించుకొని ఈ యొక్క సంవత్సరంలో ముందుకు దిగాలి. లేనటువంటి పక్షంలో మిమ్మల్ని కాంట్రవర్షియల్ పర్సన్గా ఇన్వాల్వ్ చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. అనవసరమైనటువంటి పోలీస్ కేసులు తలక చుట్టేటువంటి వారు ఎక్కువ అవుతారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థంలో ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యార్థులు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు గురువు యొక్క సానుకూలత రీత్యా ఈ సంవత్సరం బాగా చదవగలుగుతారు. కాకపోతే రాహు యొక్క ప్రభావ రీత్యా రాహుగ్రస్తమైనటువంటి టీవీ, మొబైలు, అదేవిధంగా ఎలక్ట్రానికల్ అప్లయన్సెస్కి నుంచి దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మీ యొక్క చదువుని ఎక్కువగా ఆటంకపరచడానికి కారకంగా మారతాయి. కాబట్టి ఆ యొక్క విషయాలు గమనించి ఆ యొక్క విషయాలకి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి స్థాన చలనం అనేది ఉంది. అంటే చేస్తున్నటువంటి పని నుండి, అదేవిధంగా చేస్తున్నటువంటి పనిలో ఏ ప్రదేశంలో అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆ యొక్క ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారటం, అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా మార్పు చేర్పులకి ఈ యొక్క సంవత్సరం అనేది నాందిగా ఉంటుంది. కాబట్టి అన్నిటికీ మీరు రెడీగా ఉండాల్సినటువంటి సంవత్సరం. అదేవిధంగా కొత్త ఛాలెంజెస్ అనేవి కూడా ఎదురవటం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఛాలెంజెస్ని తీసుకోవడానికి రెడీగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చెప్పినట్లయితే, ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో మొదటిది వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం. గురువు ఎట్లయితే జన్మరాశులకు ప్రవేశిస్తున్నాడు కాబట్టి గురువు శుభ ఫలితాన్నే ఇస్తాడు. మరియు కాకపోతే ఈ యొక్క సంవత్సరంలో డిసెంబర్ నుంచి దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం, డిసెంబర్ ముందు కుజస్తంభన ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అంటే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్న ఈ యొక్క కుజస్తంభన ఎక్కువగా కష్టాలు కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి కుజస్తంభన సమయంలో హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాలి. హనుమంతుడికి వీలైతే ఒక మంగళవారం పూట మనం సింధూరాన్ని సమర్పించి ఆ సింధూరాన్ని ప్రతిరోజు మనం ధరించాలి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఉన్నటువంటి ప్రభావాలు ఏదైతే కష్టాలు ఉన్నాయో వాటి నుంచి కొంచెం విముక్తిని కూడా ఇవ్వగలుగుతాయి ఈ సంవత్సరం. గురువుగారు, సింహరాశి వారు ఏ రంగంలో ఎక్కువగా రాణిస్తారు? శని ప్రభావం వీరి మీద ఏ విధంగా ఉంటుంది? అలాగే వీరు చేయాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా. సింహరాశి వారు అంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా వచ్చినప్పటికీ పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వాటితో పాటు ఉత్తరా నక్షత్రం 1 పాదం. ఈ యొక్క సంవత్సరం సింహరాశి వారిని మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7గాను, అవమానం 7గాను ఉందన్నమాట. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. అదేవిధంగా రాజ్యపూజ్య అవమానాలు కూడా సరిసమానంగా ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతువు డిసెంబర్ 5వ తారీఖున తన యొక్క మార్పు అనేది వ్యయ స్థానంలోకి జరుగుతుంది. గురుబలం ఇన్ని రోజులు ఏదైతే జాగ్రత్తగా వీరిని కాపాడుతూ వస్తున్నదో అది కర్కాటక రాశిలోకి సద్వయకారకమైనటువంటి స్థానంలోకి, ఉచ్చ స్థానంలోకి రాబోతుందన్నమాట. ఇది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కుటుంబానికే పెట్టేటువంటి ఖర్చుగా ఉంటుంది ఈ సంవత్సరం. కాకపోతే ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రాహు యొక్క స్థితి డిసెంబర్ వరకు బాగా కష్టపెట్టే విధంగా ఉంటుంది. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతుంది. ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. వైవాహిక జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వదిలి సంసార జీవితంలో ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో విద్యార్థులు ప్రథమార్థంలో బాగా రాణించగలుగుతారు.
జూన్ వరకు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జూన్ నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే గురువు అక్టోబర్ 31వ తారీఖు వరకు తన యొక్క బలాన్ని కోల్పోతూ ఉన్నాడు. అక్టోబర్ 31వ తారీఖు నుంచి జన్మరాశిలోకి గురు సంచారం జరుగుతున్నటువంటి సమయంలో వివాహకారకంగా ఉంటుంది. స్త్రీలకి పురుషులకి వివాహం ప్రయత్నాలు అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు, డిసెంబర్ చివరి వరకు కూడా గురువు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి సమయంలో యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. వివాహ ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతాడు. స్త్రీలకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ సంవత్సరం కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం సానుకూలంగా ఉంటుంది. కానీ అష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం కూడా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు, జుట్టు రాలిపోవటము, కంటికి చత్వారం రావటం అంటే స్పెట్స్ రావడం కానీ జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు కూడా ఎక్కువగా పట్టించుకోవటం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు పొలిటీషియన్స్కి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగానే చెప్పచ్చు. కుజస్తంభన జన్మరాశిలో జరుగుతున్నది, అదేవిధంగా కర్కాటక రాశిలో జరుగుతున్నది. ఈ యొక్క సమయంలో ఎలా ఉండబోతున్నది అంటే ముఖ్యంగా ఆర్థిక పరంగాను ఆరోగ్యపరంగాను జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా కొన్ని వృత్తులకి బాగా లాభిస్తుంది. పుస్తక ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి లాభాన్ని, టీ స్టాల్స్ రన్ చేసేటువంటి వారు, అదేవిధంగా రెస్టారెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా ద్వితీయార్థంలో సానుకూలంగాను, ప్రథమార్థంలో కొంచెం మిశ్రమంగాను ఉంటుంది. జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి. తదుపరి మళ్ళీ అక్టోబర్ నుంచి అక్టోబర్ చివరి నుండి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి కూడా ఈ యొక్క సంవత్సరం జూన్ వరకు అనుకూలంగాను మరియు అక్టోబర్ తర్వాత కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కూడా కలగటం అనేది తథ్యంగా చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు ఏదైనా అర్చన కానీ ఏదైనా చేయించుకోవచ్చు. వాటితో పాటు శనికి తైలాభిషేకం చేయించడం, ఎక్కడైనా సరే దేవాలయ నిర్మాణం జరుగుతున్నట్లయితే ఆ యొక్క దేవాలయ నిర్మాణానికి మీ యొక్క సాధ్యమైనంత ధనాన్ని దానంగా ఇవ్వటం అనేది కూడా మంచిది. అదేవిధంగా తుక్కు ఇనుముని ఇంట్లో ఉంచుకోకపోవటం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాహు యొక్క ప్రభావ రీత్యా ఈ యొక్క సంవత్సరం దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమని ధరించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఎక్కువ సంవత్సరం మనం చూడొచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? అలాగే మెరుగైన ఫలితాల కోసం వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి? కన్యారాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అదేవిధంగా హస్త నక్షత్రం 4 పాదాలు, వాటితో పాటు చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. అంటే అవమానాలు రాజ్యపూజ్యాలు సరిసమానంగాను, ఆదాయం కొంచెం తక్కువగాను, వ్యయం చాలా ఎక్కువగాను ఉందన్నమాట. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ముఖ్యంగా వచ్చేటప్పటికి గురువు యోగకారకమైనటువంటి స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. ఉచ్చ స్థానంలోకి వచ్చినటువంటి గురువు ఈ రాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి యోగకారకమైనటువంటి ఫలితాలు, వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. గతంలో కొనిపెట్టినటువంటి భూమి, బంగారం అనుకున్న దానికన్నా కూడా మెరుగైనటువంటి రేట్ రావటం, అదేవిధంగా వచ్చేటప్పటికి స్థిరచరాస్తుల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థం కన్నా కూడా ద్వితీయార్థంలో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. గురువు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తున్నాడో ఆ సమయంలో విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మంచి స్నేహితులు వారి జీవితంలోకి తోడ్పాటుని ఇవ్వగలుగుతారు. ఆ యొక్క మంచి స్నేహితులు యోగకారకమైనటువంటి సహాయం చేయగలుగుతారు. వీరు ఎప్పుడూ ఎదురు చూడనటువంటి ఒక సహాయం వీరి స్నేహితుల నుంచి, అదేవిధంగా బంధువర్గం నుంచి ఈ యొక్క సంవత్సరం వీరు ఎక్స్పెక్ట్ చేయడానికన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క సంవత్సరంలో అక్టోబర్ 31వ తారీఖు నుంచి సింహరాశిలోకి ప్రయాణం చేయబోతున్నటువంటి గురువు
అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో సద్వయ కారకుడుగా ఉంటాడు, అంటే ఖర్చు కారకుడుగా ఉంటాడు అన్నమాట. అందుకని మనం ఆదాయం 8గా చూసాం. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనటం కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక స్థలం కొనటం కానీ ఈ యొక్క సంవత్సరం ద్వితీయార్థంలో జరుగుతుంది. కుజుడు ఎప్పుడైతే నీచత్వ స్థితిలోకి ప్రయాణం చేస్తాడో ఆ యొక్క సమయంలో ఈ రాశి వారికి పొలిటీషియన్స్కి అనుకున్న దానికన్నా కూడా ఒక మంచి పదవి రావడం అనేది జరగటం, మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలు రావడం, ఎప్పటి నుంచో రానటువంటి ఇరుక్కుపోయినటువంటి కోర్టు వ్యవహార విషయాలు, ఇరుక్కుపోయినటువంటి భూమి చేతికి దొరకడం అనేది ఒక మంచి లాభదాయమైనటువంటి ఫలితంగా ఈ యొక్క సంవత్సరం మనం చూడొచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో ఒక ముందు ఉండటం అనేది మంచి జరుగుతుంది. అది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. గృహంలో ఒకరికి ఉద్యోగం రావటం, తత్సంబంధంగా గృహంలో ఆదాయం పెరగటం, వివాహాది ప్రయత్నాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ సంవత్సరం స్త్రీలకి సంతాన ప్రాప్తి అనేది పొందగలుగుతారు. తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడగలుగుతుంది. సొంత గృహ ప్రాప్తి పొందగలుగుతారు. ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటప్పటికి షష్టమంలో ఉన్నటువంటి రాహు యోగకారకుడు. కాకపోతే ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, లివింగ్ రిలేషన్స్, అదేవిధంగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలోనూ స్ట్రెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని 1-2 సార్లు గమనించాలి. మరియు అదేవిధంగా కుటుంబానికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితులు, సమయానుకూలంగా ఆ యొక్క కుటుంబానికి సరైనటువంటి సమయం ఇవ్వలేనప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత అనేది కొంచెం ఎక్కువగా ఉండడం ఈ యొక్క సంవత్సరంలో మనం చూడవచ్చు. ఆరోగ్యపరంగా వయోవృద్ధులు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఈ రాశి వారికి జన్మరాశి మీద, ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నది. కాబట్టి కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నొప్పులు, అదేవిధంగా జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ద్వితీయార్థంలో డిసెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకోవటం అనేది ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరం విద్యార్థులు అనుకున్న దానికన్నా మెరుగైన ఫలితాలను కూడా రాణించగలుగుతారు. గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాన్ని వీరు ఎక్కువ ఆశించిన దానికన్నా మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశి వారికి సానుకూలత అనేది ఎక్కువగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క సంవత్సరం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూసినట్లయితే మొదటగా వచ్చేటప్పటికి శని పరిహారం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే శని సప్తమంలో సరైనటువంటి స్థితిలో లేడు కాబట్టి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాల కోసం, అంటే శని యొక్క ప్రభావం తగ్గించుకోవడం కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా శనికి తైలాభిషేకం, నల్లటి కంబలి దానం చేయటం, నల్లటి బ్లాంకెట్ అయినా దానం చేయొచ్చు. మరియు అదేవిధంగా ఇనుముని, ఇంట్లో ఎక్కువగా చెత్త ఇనుముని ఎక్కువగా పెట్టుకోవద్దు, వీలైతే దానం చేయండి. అదేవిధంగా వ్యాపారంలో లాభాన్ని పొందటానికి ఈ యొక్క సంవత్సరం ఈ రాశివారు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, అదేవిధంగా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. గురువుగారు, ఆర్థిక రంగంలో అలాగే ఆరోగ్య విషయంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి? తులారాశి వారంటేనే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 3 పాదాలు కూడా చెప్పచ్చు. మొదటి 3 పాదాలుగా ఈ యొక్క సంవత్సరం తులారాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను ఉంది, రాజ్యపూజ్యం 6 గాను, అవమానం 3గా ఉందన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రథమార్థంలో గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి పని చేయగలుగుతారు. చేసేటువంటి పనికి 10 మందిలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. వ్యాపారపరంగా మరియు అదేవిధంగా సంపాదన పరంగా ఈ సంవత్సరం కొంచెం స్తబ్దుగా ఉంటుంది. రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురువు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం, ఉద్యోగపరంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పరంగా కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకున్న దాని స్థాయిలో రాణించలేనటువంటి పరిస్థితి అనేది ఎదురవుతుంది. ఈ యొక్క సంవత్సరంలో రాహు యొక్క మార్పు కూడా దీని యొక్క ప్రభావితం చేయగలుగుతుంది. అర్ధాష్టమ స్థితిలోకి ఈ యొక్క సంవత్సరం రాహు యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఈ యొక్క సంవత్సరంలో వచ్చేటప్పటికి రాహు యొక్క స్థితి ఈ యొక్క రాశి వారిని మనం గమనించినట్లయితే రాహుభాత్ శనిభాత్ అంటారు. ఇంచుమించు రాహు శని లాంటి ప్రభావాన్నే ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాని యొక్క ప్రభావ రీత్యా అర్ధాష్టమ శని ప్రభావం లాంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగానే ఉంటుంది. కాకపోతే పిల్లల యొక్క
ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పిల్లలకి ఎదుగుదల, సంతాన ప్రాప్తి గురించి కొంచెం ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది. వచ్చేటువంటి లాభాల్లో ఎక్కువ పాళ్ళు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారి ఖర్చుకే కారకంగా ఉంటుంది. పంచమంలో సంచారం చేసేటువంటి ఈ యొక్క రాహు యొక్క స్థితి ఈ యొక్క సంవత్సరం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వదు. గురువు ప్రథమార్థంలో అనుకూలంగాను మరియు అదేవిధంగా అక్టోబర్ 31వ తారీఖు నుంచి మళ్ళీ సానుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. అప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి మంచి స్నేహితులు ఏర్పడడం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలంలో అనుకున్న దానికన్నా కూడా మెరుగైనటువంటి లాభాలు స్వీకరించగలుగుతారు. వృత్తిపరంగాను వ్యాపార పరంగాను మంచి స్నేహితులను కూడా పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ప్రథమార్థంలో కొంచెం స్తబ్దుగాను, ద్వితీయార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలుగాను పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజస్తంభన ఏదైతే జరగబోతుందో ఆ కుజస్తంభన ద్వారా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో పొందగలుగుతారు. రాజకీయంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే పదవి ఏదైతే ఉందో ఆ పదవిని ఈ యొక్క సంవత్సరం మీరు పొందగలుగుతారు. ప్రజలు మీ యొక్క మాటని నమ్మి మీ వెనకాల రాగలుగుతారు. అది ద్వితీయార్థంలో సంభవిస్తుంది. ప్రథమార్థంలో అక్టోబర్ కన్నా ముందు కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ అక్టోబర్ తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క చేతిని మీ రాజ్యాన్ని అదేవిధంగా అధికారాన్ని మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం ద్వితీయార్థంలో ప్రమోషన్స్లో విషయాల్లో అనుకూలంగాను కొత్త అవకాశాలను ఉద్యోగపరంగా కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహు యొక్క స్థితి షష్టమంలో, కుజుడి యొక్క శని యొక్క స్థితి షష్టమంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. పంచమంలో ఉన్నటువంటి రాహువు ఎప్పుడైతే చతుర్థంలోకి రాబోతున్నాడో ఆ యొక్క సమయంలో అంటే డిసెంబర్ 5వ తారీఖు నుంచి ప్రయాణ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తలు అనేవి చాలా తీసుకోవాలి. అదేవిధంగా వయోవృద్ధులు ముఖ్యంగా జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకోవాలి. వయోవృద్ధులు, ముసలివారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పిల్లలు ఈ యొక్క సంవత్సరం కొంచెం ఎక్కువగా రాహు యొక్క ప్రభావ రీత్యా ముఖ్యంగా వచ్చేటప్పటికీ విద్య మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. రాహుగ్రస్తమైనటువంటి టీవీ, మొబైల్స్ వీటన్నిటికీ కూడా దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మెరుగ్గా ఉంటాయంటే ముఖ్యంగా గురువు యొక్క స్థితి కొంచెం మారుతుంది కాబట్టి గురుగ్రహ మంత్ర జపం చేసుకోవడం, అదేవి హనుమాన్ చాలీసా పఠించడం, వాటితో పాటు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వటవృక్షం కింద దీపారాధన చేయడం గురువారం పూట సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. డిసెంబర్ 5వ తారీఖున రాహు యొక్క స్థితి మారుతుంది కాబట్టి ఆ యొక్క సమయంలో దుర్గాదేవిని ఆరాధించినట్లయితే సానుకూలత అనేది ఇంకా ఎక్కువగా మెరుగ్గా పెరగగలుగుతుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి విద్య మరియు ఉద్యోగం విషయంలో ఏ విధంగా ఉండబోతోంది గురువుగారు? అలాగే మెరుగైన ఫలితాల కోసం మీరు వారికి ఇచ్చే సలహాలు ఏంటి? వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పదం, అదేవిధంగా అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే మనకు వచ్చేటప్పటికి వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 గాను, అదేవిధంగా వ్యయం 5 గాను, రాజ్యపూజ్యం 2 గాను, అవమానం 6 గాను ఉంది. ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే గురువు ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. ముఖ్యంగా భాగ్యస్థానంలోకి వచ్చినటువంటి గురువు ఉచ్చ స్థానంలో ఉండబోతున్నాడు. తద్వారా వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు జన్మరాశిని గురువు యొక్క వీక్షణ ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. స్త్రీలకి వివాహం జరగడం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వారి యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గత సంవత్సరం నుంచి ఎవరైతే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. గురువు యొక్క వీక్షణ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వ్యాపారపరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కొత్త వెంచర్స్ అదేవిధంగా కొత్త భాగస్వామ్యాలు ఈ యొక్క సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ యొక్క సంవత్సరంలో విద్యార్థులు అనుకున్న దానికన్నా కూడా మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. గురువు యొక్క దృష్టి రీత్యా ఏవైతే ప్రిపేర్ అవుతున్నటువంటి పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రథమార్థంలో జూన్ నుంచి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా ద్వితీయార్థంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలంలో కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా కుజస్తంభన ఎప్పుడైతే జరుగుతుందో ఆ యొక్క సమయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.
ఎప్పుడైతే కుజుడు నీచత్వం పొందే భాగ్యస్థానంలోనో రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నాడో చేస్తున్నటువంటి పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అంటే చేస్తున్నటువంటి పనిలో ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారితో అనవసరమైనటువంటి వాదోపవాదాలు గొడవలు కారకంగా తయారవుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొంది ఏప్రిల్ వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే 2027 ఏప్రిల్ వరకు కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందే విధంగా కూడా ఈ యొక్క సంవత్సరం ఉంటుంది. ఈ యొక్క సంవత్సరంలో వ్యాపారస్తులు లాభానికి మించి సంపాదించగలుగుతారు. కాకపోతే కొన్ని అనుకోని ధైర్య సాహసాలు మీరు చూపించగలుగుతారు. కొన్ని కొత్త వెంచర్స్లో కొత్త భాగస్వామ్యాలలో మీరు కొంతమంది వెనక్కి తగ్గినప్పటికీ కూడా మీరు అనుకున్న దానికన్నా కూడా అది మీ చేతిలోకి తీసుకొని మీరు చేయగలుగుతాను అనేది చేసి చూపించగలుగుతారు. మీ యొక్క ధైర్యాన్ని చూపించి మీకు రావలసినటువంటి పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనవసరమైనటువంటి విషయాల్లో ఈ యొక్క సంవత్సరం తలదూర్చకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి మంచి కన్నా కూడా చెడు మూడగొట్టకునేటువంటి పరిస్థితులు కొన్ని ఏర్పడే విధంగా ఉంటుంది. కాబట్టి ద్వితీయార్థంలో కొంచెం జాగ్రత్తలతో తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరికో సహాయం చేయబోయి అనవసరమైనటువంటి నీలాప నిందలు పొందాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో ద్వితీయార్థంలో ఏర్పడే విధంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ స్త్రీలు వారి యొక్క వృత్తిలో అనుకున్న దానికన్నా కూడా మెరుగైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారని చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ సంవత్సరం మీ రాశిలో ఉండేటువంటి వారు సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయించండి. మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క అక్టోబర్ నవంబర్ నెలలో హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువుగారు, ధనుసు రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మెరుగైన ఫలితాల కోసం వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఖర్చు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపార రీత్యా మార్పు చేర్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సప్తమంలో ఉన్నటువంటి గురువు అష్టమంలోకి రాబోతున్నాడు. జూన్ 6వ తారీఖు నుండి జాగ్రత్తలని 2వ తారీఖు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అక్టోబర్ 31వ తారీఖు నుంచి మళ్ళీ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా అక్టోబర్ 30 నుండి నుంచి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా వయోవృద్ధులు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అర్ధాష్టమ శని ప్రభావరీత్యా ఉద్యోగంలో ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది. అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, అదేవిధంగా తగినటువంటి జీతం రావట్లేదనేటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మార్పు చేర్పులు చేసేటువంటి సమయాల్లో ఉద్యోగపరంగా కొన్ని ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు రాలిపోవడం, కంటికి సంబంధితమైనటువంటి ప్రభావం చూపించేటువంటి సమస్యలు అనేవి ఎదురవుతాయి. డిసెంబర్ 5వ తారీఖున రాహు ధనస్థానంలో సంచారం చేసేటువంటి సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు, అదేవిధంగా కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. వాటితో పాటు ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోవాలి. అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురువుగారు, మకర రాశి వారికి సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఎలాంటి పరిహారాలు చేస్తే వీరు మెరుగైన ఫలితాలను సాధిస్తారు? మకర రాశి వారికి ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఆదాయం ఈ యొక్క సంవత్సరం వీరికి 2 గాను, వ్యయం 8 గాను, రాజపూజ్యం 1 గాను, అదేవిధంగా అవమానం 2 గాను ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా గురువు సప్తమంలో రావటం ద్వారా వివాహం జరగటం, అదేవిధంగా సంతాన ప్రాప్తి కలగటం, పుత్ర సంతాన ప్రాప్తి కలగటానికి కూడా అవకాశం అనేది ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సేవక తత్పరత అనేది పొందగలుగుతారు.
మరియు అదేవిధంగా ధైర్యం అనేది ఉంటుంది. కాకపోతే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఖర్చు విషయంలో కంట్రోల్గా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గురువు యొక్క బలం తగ్గబోతుంది కాబట్టి ఆ సమయంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడం, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ఈ యొక్క సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి ప్రథమార్థంలో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసేటువంటి సమయాలు ఆలోచించి మార్పు చేర్పులు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులకి గురువు పూర్ణ దృష్టి ద్వారా విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. కాకపోతే జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం అనవసరమైనటువంటి గొడవలకి కారకంగా తయారవుతుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా ద్వితీయార్థంలో అక్టోబర్ నుంచి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం, వాటితో పాటు దుర్గాదేవిని పూజించాలి. డిసెంబర్ 5వ తారీఖు నుంచి సానుకూలమైనటువంటి ఫలితాల గురించి ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే అనుకూలతగా ఉంటుంది. గురువుగారు, కుంభరాశి వారికి సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఈ యొక్క సంవత్సరం కుంభరాశి వారికి మనం గమనించినట్లయితే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిపితే మనకు కుంభరాశిగా ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 2 గాను, వ్యయం 8 గాను, రాజపూజ్యం 4 గాను, అదేవిధంగా అవమానం 2 గాను ఉంది. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గత సంవత్సరంలో ఉన్నటువంటి కొన్ని చేయాలనుకున్నటువంటి పనులు ఈ యొక్క సంవత్సరంలో చేయగలుగుతారు. కొన్ని ప్రభావాలు రాహు జన్మరాశిలోంచి సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో డిసెంబర్ నుంచి కొంచెం సానుకూలంగా ఉండగలుగుతుంది. కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులను ఈ యొక్క సంవత్సరం ముగించగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంచెం అనుకూలంగా కూడా ఉండగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అయితే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు విషయంలో చాలా వరకు కంట్రోల్గా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి వాదోపవాదాలు, అనవసరమైనటువంటి కోపతాపాలు మీరేం చేయకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని నిందించేటువంటి వారు ఎక్కువగా అవుతూ ఉంటారు. దూరపు కొండలు నులుపు అనే విధంగా వచ్చేటప్పటికి దూరంగా ఏదో కనపడుతుంది, అక్కడెక్కడో ఉద్యోగం బాగుంటుంది అని ఇక్కడ ఉన్నటువంటి స్వర్గాన్ని వదిలేసి అక్కడికి నరకంలోకి పోయినట్టుగా మీకు అర్థమవుతుంది. సమయం బట్టేసేసి మార్పు చేర్పులు తీసుకోవాలి. 1-2 సార్లు ఆలోచించి. విద్యార్థులు కొంచెం బాగా కష్టపడి చదవాలి. ఈ సంవత్సరం గురువు యొక్క బలం కూడా ఈ ప్రథమార్థంలో తగ్గుతున్నది. జూన్ నుంచి షష్టమంలోకి రాబోతున్నాడు గురువు. కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి. ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే రాహుగ్రస్తమైనటువంటి టీవీ మరియు అదేవిధంగా ల్యాప్టాప్ వాటితో పాటు మొబైల్కి అడిక్షన్కి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా డ్రగ్స్, అదేవిధంగా ధూమపానం, మద్యపానానికి కూడా దూరంగా ఉండి కుటుంబ సఖ్యతని పెంపొందించుకోవాలి. అదేవిధంగా ఈ అన్నెసెసరీ అన్య స్త్రీలతో ఇంటరాక్షన్స్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని కష్టసాధ్యమైనటువంటి సమస్యలు చుట్టుముట్టూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క సమస్యల నుంచి బయటకు రావడం కోసం ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారు ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా వచ్చేటప్పటికి శనికి తైలాభిషేకం వీలైనప్పుడు చేయించుకోవటం, శివాభిషేకం చేసుకోవటం, వాటితో పాటు దుర్గాదేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరించడం, అనునిత్యం దుర్గాపారాయణం చేసుకోవటం సంవత్సరాంతంలో ఈ రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే షష్టమంలోకి కుజుడు నీచత్వం పొందినటువంటి సమయంలో అనుకూలంగా ఉంటుంది. కానీ అనవసరమైనటువంటి వైవాహికమైనటువంటి గొడవలు ఈ రాశి వారికి కోర్టు వ్యవహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహార విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. హనుమాన్ చాలీసా పఠించడం అనేది కూడా ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురువు గారు, చివరగా మీనరాశి వారు, మీనరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి? మీనరాశి వారికి అంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మనకి మీనరాశి. ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటూ అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, పోయినటువంటి డబ్బు తిరిగి రావటం అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. పోగొట్టుకున్నటువంటి ఆస్తిపాస్తుల విషయంలోనూ,
మళ్ళీ తిరిగి పొందగలుగుతారనేటువంటి ఒక నమ్మకాన్ని, తిరిగి సంపాదించగలుగుతారనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని శోకతృప్త హృదయాన్ని కలిగించగలుగుతాడు. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా భయాందోళన అనేది ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు కూడా చనిపోతానన్నటువంటి ఒక భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రక్షణలు తీసుకొనే సెల్ఫ్ డ్రైవింగ్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృత్తిపరంగా వ్యాపారపరంగా మార్పు చేర్పులు చేసేటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఉద్యోగపరంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి పొందగలుగుతారు. అదేవిధంగా స్త్రీలకి వివాహం జరగడానికి కూడా కారకంగా కూడా ఈ యొక్క సంవత్సరం అనుకూలించగలుగుతేటువంటి స్థితిలోకి గురువు రావడం అనేది జరిగింది. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి బాగా అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా పొలిటీషియన్స్ అదేవిధంగా భూమి కొనడం అనేది జరుగుతుంది. షష్టమంలోకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలంలో కుజుడు స్తంభన ఎప్పుడైతే జరుగుతుందో అది పూర్తి యోగాన్ని ఇక రాశి వారికి ఇవ్వగలుగుతుంది. అందుకనే ఈ రాశి వారికి ఆదాయం 14 గాను, వ్యయం 11గానే ఉంది. రాజ్యపూజ్యం కూడా 7గా ఉంది. అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ సంవత్సరం ఈ రాశి వారు బాగా రాణించగలుగుతారు. భూమి కొనటం చేయగలుగుతారు. ఆ కొన్నటువంటి భూమి కూడా 10 రెట్లు రేట్లు పెరిగిందని చెప్పి తెలిసి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవలసినటువంటి కొన్ని పరిహారాల్లో ఒక మంచి పరిహారం ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం, అదేవిధంగా వచ్చేటప్పటికి శనికి తైలాభిషేకం చేయించుకోండి. రాహువు కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి మారబోతున్నాడు కాబట్టి ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి, మీనరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా రాస్యాధిపతి, రాజ్యాధిపతి ఉచ్చస్థానంలోకి రావడం ద్వారా పూర్తిగా ఉద్యోగపరంగా పూర్తిగా ఆధిపత్యాన్ని ఈ యొక్క సంవత్సరం మీరు చూపించగలుగుతారు. పిల్లలు కూడా మీ యొక్క సంతానం కూడా ఉన్నతమైనటువంటి స్థానంలోకి చేరుకున్నారని చెప్పి తెలిసి మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ యొక్క పరాభవ సంవత్సరం ఎందుకంటే ప్రపంచంలోనే అంత సానుకూలమైనటువంటి స్థితి లేదు కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ప్రతి ఒక్కరు కూడా అధికమైనటువంటి ఖర్చులు తగ్గించుకొని ఉన్నటువంటి డబ్బుని సాధ్యమైనంత వరకు డబ్బుగానే నిల్వ చేసుకొని ఉంచుకున్నట్లయితే రాబోతున్నటువంటి 7 సంవత్సరాలు కూడా మీ కుటుంబానికి కూడా ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. థ్యాంక్ యూ గురువు గారు. 12 రాశుల వారికి జాతక ఫలితాలు అలాగే మెరుగైన ఫలితాల కోసం వారు చేయాల్సిన పరిహారాల గురించి మా అందరికీ వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని, ఈ సంవత్సరం అంతా శుభం కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.